ముకుందుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడి రూపంలో దర్శనం ఇస్తాడు అని చెప్తారు. అయితే మరి కృష్ణుడు దర్శనం ఇస్తున్నారు కదా, మరి కృష్ణుడు ఆ ఆకుపైన ఉంటే శివ సహస్రనామంలో ఎందుకు చెప్పారని మళ్ళీ అదొక ప్రశ్న. అంటే శివుడన్నా కృష్ణుడన్నా శివుడన్నా కేశవుడన్నా ఇద్దరు వేరు కాదు, ఇద్దరు కూడా ఒకడే భగవంతుడు. శివస్య హృదయం విష్ణు విష్ణోస్త హృదయం శివ. శివుడి హృదయంలో ఉన్నటువంటి వారు ఎవరంటే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయంలో ఉండేటటువంటి వారు ఎవరంటే శివుడు ఉంటాడు. శివ కేశవ అభేదం. ఎప్పుడు కూడా మనం భక్తులం అంటే ఎప్పుడు భక్తులం అంటే భేద దర్శనం లేకుండా చూడగలిగినప్పుడే మనం భక్తులం అవుతాం. కానీ భేద దృష్టి అంటే ఈయన వేరు ఆయన వేరు అని కానీ, తర్వాత శివుడు గొప్ప విష్ణువు తక్కువ అని కానీ ఇట్లాంటి భేద దృష్టి ఉంటే మనం ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని పొందలేదు అని మనం గ్రహించాలి. కాబట్టి ఆ కృష్ణుడే మహాశివుడు పరమేశ్వరుడు అని తెలియజేయడం జరిగింది. అందుకే వృక్ష కర్ణ స్థితి విభుడు అని పేర్కొనడం జరిగింది. అదే నామాలలో మహాతప ఘోర తప అదీనో దీన సాధక అని ఇంకొక శ్లోకంలో వస్తుంది. మహాతప, తప అంటే ఏంటంటే తపస్సు. మహాతప అంటే గొప్ప అయినటువంటి తపస్సు అని చెప్తున్నారు. తపస్సు అంటే రకరకాలైనటువంటి తపస్సులు ఉంటాయి. కాయ తపస్సు అంటే శరీరం ద్వారా చేసే తపస్సు, నోటి ద్వారా చేసే తపస్సు, మనస్సు ద్వారా చేసే తపస్సు అని తర్వాత రకరకాలైనటువంటి తపస్సులు అనేవి ఉంటాయి. ఈ తపస్సులు ఎందుకు చేయాలి? మరి తపస్సు ఎందుకు చేయాలంటే మన ఇందు ఉన్నటువంటి శక్తిని ఏకీకృతం చేసుకోవడానికి తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమిటి? పలు విషయాల పైన ప్రవర్తిల్లేటటువంటి మనస్సును మనం కాస్త నిగ్రహించి ఒకే లక్ష్యం ఎందు స్థాపన చేయడం జరుగుతుంది. తపస్సు అంటే ఇదే అన్నమాట. తపస్సు कवि कोविद कैसा कै कहते तुम उपकार सुग्रीव दीना काम मिलाया रजपत दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना दुख सारथ योजन परमान प्रियोतारी फल फलदान प्रभु मौलिका मेलु कमारी जलति यानि जय अकरतनाय दुर्गम काजा जगत जेते सुगमानुग्रह तुम्हारे जेते राम दुलारे तुम्हारे द्वारे धन आज्ञा बिनु पैठारे सब सुख पाए तुम्हारी शरण तुम रक्षक दुर्घटना आपन तेज समारो नाथ तीनों लोक आंकते कांपे भूत पिशाच दिख नहीं आवे महावीर जब नाम सुनावे नाथ रोग हरै सब पीरा जप निरंतर धीमहि तन्नो कृष्णः प्रचोदयात् स्वाहा कृष्णाय नमः ओम दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा रामचन्द्राय नमः ओम जनकपुत्रै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा सीताय नमः ओम आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा
साविके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते स्वाहा सर्वमंगलाय नमः ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा आदित्याय नवग्रहदेवताय नमः ओम नमो नारायणाय स्वाहा नारायणाय नमः ओम नमो भगवते वासुदेवाय स्वाहा वासुदेवाय नमः ओम नमः शिवाय स्वाहा शिवाय नमः नमः शिवाय स्वाहा शिवाय नमः ओम श्री राम रामाय नमः रामाय स्वाहा रामाय नमः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं नमः वैज्ञ भगवान की विघ्नेश्वर महाराज की हर नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर शिव सहस्रनाम పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది తీసుకున్న భక్తులందరూ తీసుకోండి అమ్మగారులకు కొనియండి నాయగారులకు కొనియండి దేనికైనా సమన్యాయం లింగం సర్వసమోద్భవకారణలింగం ఆస్తదరిద్రవినాశకలింగం ప్రణమామి సదా శివలింగం ప్రణమామి సదా శివలింగం సురవరపూజితలింగం సురవరపుష్పసరాజితలింగం పరమ పరం పరమాత్మకలింగం ప్రణమ్యాయశ్లోకపాదం వా యావతే నరః అతి నరకం యావా సుందరే అర్పణమస్తు ఓం మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయమంగళం అష్టాదశభిరధ్యాయై అంబికాయై నమోస్తుతే వేదాంతసారభూతాయై గీతాయై శుభమంగళం వాహన గణేశ శరణం మోదకహస్త గణేశ శరణం మోదకస్త గణేశ శరణం మాకు వాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఆనంద తాండవ నటరాజా శివాయ హర ఓం భవాయ హర ఓం నర్తన సుందర నాట్య శివా కైలాసవాస కాశీ నివాస గంగాధర హర నందీశ్వర శ్రీశైల నిలయ శివజన పోష గంగా ప్రియ మల్లీశ్వర హరి 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 నారాయణ శివ 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 సదా శివ హరి 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 నారాయణ హరి 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 నారాయణ శివ 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 సదా శివ హరి 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 నారాయణ ఉదయాతో మాఘాషాత్పదితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి శ్రీ కేశవం ప్రతి గచ్చతి లేచి నిలబడండి మూర్తిహన్మానం పుణ్యాత్మా పుణ్య సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర జగదీశ్వర మహేశ్వర విశ్వేశ్వర ఈ చేతున్న పూల అక్షతలు రెండు చోట్ల వేసి మొకాల మీద వంగి తలకాయ భూమి కానించి నమస్కారం చేయండి. ఓం శ్రీ సదాశివ బ్రహ్మణే శ్రీ భవానీ శంకర స్వామినే నమః.
आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। तदे हर हर महादेव शंभो